ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్. గురుధ్యానం ప్రవక్ష్యామి. విద్య ఉద్యోగ విదేశీయాన రాజసన్మానోత్సవ గజసన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు, పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్బంధువులకి, అంటే 12 ఏళ్ళకు ఒకసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న విన్నపం ఏమిటయ్యారగా, వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహినిగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా మే నెల 15వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు, పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అందరిపైనను 12 రాశులపైనను, ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువులపైనను, పక్షులపైనను, ప్రకృతిపైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం. 12 రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం. 15/5/2025 నుండి 31/5/2025 వరకు 12 రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి, 12 సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి రాహు భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో 12 రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేసాం. కుంభరాశి వారికి ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిగా సంచారం చేయనప్పుడు 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సప్తమంలో విశేషంగా సంచారం చేసినప్పుడు ఎలాంటి యోగం ఉంటుందో, అలాగే సంతాన స్థానంలో కూడా అలాంటి యోగాన్ని ప్రసాదించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు విద్య, ఉద్యోగము, సంతానము, సంతానానికి సంబంధించిన విద్య, వారి విదేశాలకు వాళ్ళ లైఫ్ సెటిల్ ఎలా చేయాలి, వాటి ఎలా విజయం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగా కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవుతుంది. రాశాధిపతి శని, వీరికి ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉండడం, అక్కడే శుక్రుడితో కలిసిన శని, శనితో కలిపిన రాహు ఉండడం వలన అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో అదే కాకుండా కూడా మిమ్మల్ని కొందరు అనేక మంది తెలిసి రాంగ్ ట్రాక్ ఎక్కించడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కించడానికి కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, అంతా యోగదాయకం. బుధుడు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అండదమ్ముల మాట వినగలిగినట్లయితే అనేక తప్పులు, సమస్యలు వాటన్నిటికీ అవే తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమంలో సంచారం చేయడం, ఒకవైపు ఏలనాటి శని చివరార్ధంలో ఉండడం వలన
మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. సూర్య నమస్కారాలు అవసరం. సూర్యాసనాలు మీకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అలాగనే 12 సంవత్సరాల తర్వాత విశేషంగా సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి మిథునరాశిలో సంచారం చేయడం వలన వివాహం కాని వారికి అవ్వడం, అయిన వారికి శీఘ్రమైన సంతాన ప్రాప్తి, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క వివాహాలు, అభివృద్ధి, వారి కెరియర్ను తీర్చిదిద్దడంలో మీకు మీరే కుంభరాశి వారి సాటి అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కుజుడు ఉండడం వలన భూములు, గృహాలు, వాహనాలు, షేర్లు ఓపికగా మీరు గమనించినట్లయితే విజయం కుంభరాశి వారి యొక్క సొంతం కాబోతుంది. అష్టమంలో కేతు ఉండడం వలన అప్పుడే ఆందోళన, అప్పుడే ఆనందము, అప్పుడే విచారము, అప్పుడే ధైర్యము, అప్పుడే అధైర్యం కలుగుతూ ఉంటుంది. ఇవేవీ శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి. అలాగనే ఇంటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ స్వల్పమైనటువంటి ఆటంకాలే తప్ప ఇది శాశ్వతం కాదు అని చెప్పి కూడా గమనించాలి.